నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో కొత్తపేట మహిళలు పాత పోలీస్ స్టేషన్ నుంచి గ్రామ పంచాయతీ ఆఫీస్ వరకు రోడ్డు వెంటనే పూర్తి చేయాలని బృందంగా ధర్నా చేశారు. సిపిఎం మండల కార్యదర్శి విసంపల్లి నాగరాజు ఈ డిమాండ్ చేశారు. పూర్వ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ మహిళలు రోడ్డు పరిస్థితి దుర్దాశగా ఉందని, డ్రైనేజీ మట్టి రోడ్డు మీదే వేసి వెళ్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో సిపిఎం నాయకులు స్థానికులు పాల్గొని రోడ్డు వెంటనే పూర్తి చేయాలని పునరావృతంగా విజ్ఞప్తి చేశారు. కొత్తపేట ప్రజల పట్ల డ్రైనేజీ రోడ్ల పట్ల ప్రభుత్వం ఉండే వైఖరి నశించాలి, అధికారుల ఉండే వైఖరి. గత 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న కొత్తపేట ప్రజల సమస్యను వెంటనే తీర్చాలి. కొత్తపేట ప్రజల రోడ్డు డ్రైనేజీ సమస్యను వెంటనే తీర్చాలి. కొత్తపేట ప్రజల సమస్యను రోడ్డు డ్రైనేజీ సమస్యను వెంటనే ప్రజల ఇబ్బందులను వెంటనే తీర్చాలి. ప్రజల ఇబ్బందులను వెంటనే వాసన దోమలకు ఇబ్బంది పడుతున్న కొత్తపేట సమస్యలను వెంటనే. జనగామ జిల్లా రైల్వే స్టేషన్ లోని జామియా మసీద్ అధ్యక్షుడు మసీవుర్ రెహమాన్ ఆయన తమ్ముడు పైర్ సలీం అనే వ్యక్తి ప్రాణభయం ఉందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సలీం మసీద్ విరాళాల లెక్కలపై అవకతవకలు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేయగా రంజాన్ సందర్భంగా ఈద్ వేడుకల్లో తనను బెదిరించి హాని చేయాలని లక్ష్యంగా పెట్టారని వివరించారు. జిల్లా పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాపట్ల జిల్లా అభివృద్ధి పనుల సమీక్షకు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షత వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిత సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ మాధవరావు, బాపట్ల చీరాల, పర్చూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎస్పీ ఉమామహేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏదైతే కూడా మనకి బెంగాల్ డ్రాప్ కి తర్వాత బేస్ కి కన్వర్ట్ అయింది సార్. ఏరియా అంతా కూడా డాలో ల్యాండ్స్ డైలాండ్ ఏరియాస్ లో కూడా మనకి ఏమేమి సార్ బెంగాల్ గ్రామ్ రిక్రూట్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలానే 32,420 మెయిన్స్ సార్ 30,420 మెట్రిక్ టన్స్. అలాగే జోవార్ కూడా సార్ యాకర్స్ వచ్చి 10,810 హెక్టార్స్ సార్. ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ వచ్చి 66,361 మెట్రిక్ టన్స్ సార్. 66,000 మెట్రిక్ టన్స్ జోవార్ సార్. మేజ్ 4 lakhs ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఉంది సార్. మండలంలో ఇచ్చాం సార్. అదేవిధంగా నగర మండలంలో కూడా ఇస్తున్నాం సార్. మనకి 2 రూపీస్ పడుతుంది సార్ ఒక కవరు. దాన్ని 1 రూపీ మనం గవర్నమెంట్ 1 రూపీకి ఇవ్వతో సరే అదొకటి చెప్తున్నాం సార్. చెప్పించు. నువ్వు మొన్న నేను చూసాను కూడా వచ్చి నేను సర్వే డైరెక్టర్ తో నేను మాట్లాడాను సార్. సో వాట్ వీఆర్ డూయింగ్ నౌ ఇస్ దాన్ని మనం సబ్ డివైడ్ చేసి నాకు 22A పెట్టేవాడిని 349 ఎకరా బ్యాక్పిక్ లో. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మహిళలతో సమావేశం నిర్వహించారు. మంకలదొడ్డి గ్రామంలో మహిళలతో ముఖాముఖిని కార్యక్రమంలో స్థానికులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భువనేశ్వరి సమాజాభివృద్ధిలో మహిళల పాత్రను ప్రశంసించి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు పొందాలని, పరిశ్రమలలో ఉన్నత పదవులు పొందాలని, రాష్ట్ర భవిష్యత్తులో ప్రతి మహిళ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని కార్యక్రమాలను మహిళలు ఉత్సాహంగా పొందుతున్నారని పేర్కొన్నారు. పంచాయతీల தமிழ் தெரியும் மேடம், பேசுறது புரியும். చెన్నైలో పిறந்து నారా లోకేష్ గారికి అమ్మ చూస్తుండగా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు భారతం పుట్టింది, ఒక మహిళ ఏడిస్తే ఏ చిన్న సమస్య వస్తేనో మనమంతా మహిళలు చాలా బాధపడిపోతాం. మా పిల్లోడు సైకిల్లో పడిపోయాడు, మా భర్త పనిచేసే చోట స్పృహ తప్పి పడిపోయాడని. కానీ 40 సంవత్సరాలు రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ
చరిత్ర చేసినటువంటి నాయకుడు కాదు, వారు పుట్టుకతోనే మహిళలంటే అత్యంత గౌరవించే ఏదైనా ఒక కుటుంబం ఉందంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారి కుటుంబం. ఆ కుటుంబంలో పెరిగినటువంటి పెద్దలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జీవీఆర్ సంస్థల అధినేత గ్రంథి వెంకటేశ్వరరావు 86వ జయంతి సందర్భంగా జీవీఆర్ ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరం జయంతి వేడుకలు రౌడీ షీట్ కనపడలే అక్కడ అక్కడ తీసుకుందాం సార్, వెనక బ్యానర్ వస్తుంది. అక్కడికి కూడా బండి, అక్కడికి కూడా అన్ని చోట్ల బండి. తాగు క్యాలెండర్లో వేసేసరికి మొత్తం అంతా బాపట్ల జిల్లా బావుడ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు నారా లోకేష్ అభివృద్ధి కోసం చేసిన కృషిని ప్రశంసించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటే పెద్ద మెటల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి తీసుకురావడం, సుమారు 1,00,000 మందికి ఉపాధి కల్పించడం లోకేష్ నాయకత్వంలో సాధించబడిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రజలను మోసం చేసిన విషయంలో విమర్శిస్తూ లోకేష్ ద్వారా మెగా జాబ్ క్యాలెండర్ ప్రకటనతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇక ఐటీ రంగంలో కంపెనీలు స్థాపించి యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారని, ఇక లోకేష్ నేతృత్వంలో పనిచేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనేక రెట్లు పెద్దదైనటువంటి మెటల్ స్టీల్ ప్లాంట్ ఈరోజు రావడం ద్వారా 1,00,000 మందికి భుక్తి కలిగించేటువంటి గొప్ప అవకాశం కలిగింది. 50,000 మందికి ప్రత్యక్షంగా, 50,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించబడేటువంటి ఒక అద్భుతమైన మహా గొప్ప ప్రణాళిక మెటల్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని తీసుకురావడం వెనక ఇతర రాష్ట్రాలు అనేక మంది పోటీలు పడినా వారందరినీ కాదని మన రాష్ట్రంకి ఆ ఫ్యాక్టరీని తీసుకురావడంలో యువకుడు, ఉత్సాహవంతుడు అయినటువంటి డైనమిక్ లీడర్ అయినటువంటి లోకేష్ గారు చేసినటువంటి కృషి అభినందనీయం. వారిని మనస్ఫూర్తిగా అభినందించవలసినటువంటి అవసరత, వారిని ప్రోత్సహించవలసినటువంటి అవసరత. వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ నాకన్నా వారి నాయకత్వంలో కలిసి ప్రయాణం చేయడానికి మాకు కలిగినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్ల చేయాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మరిన్ని ప్రణాళికలు తీసుకునే దానికి ఆయన కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ వారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాతో పాటు మా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాఘవులు గారు, శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండల ప్రజా పరిషత్ కార్యాలయం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 32 లక్షల రూపాయలతో ఆధునీకరించారు. అతి తక్కువ సమయంలో పనులు పూర్తి చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే కూన రవికుమార్. ఇక ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఆధునిక సదుపాయాలతో కార్యాలయాలు అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శారదమ్మ, జడ్పీటీసీ బెండు గోవిందరావు, ఎంపీడీఓ, స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీడీ ఏపీఓ సాల్మన్ రాజు హాజరయ్యారు. సిపిఐ జాతీయ నాయకుడు జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన భగత్ సింగ్, రాజ్గురు వర్ధంతి సందర్భంగా గిరిజన ప్రాంతంలో రక్తహీనత ఎక్కువగా ఉండడంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామ్యవాదంతో సమానత్వం కలిగిన దేశ నిర్మాణంలో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో చైత్రమాస పౌర్ణమి తర్వాత జరుపుకునే శ్రీ భ్రమరాంబాదేవి కుంభోత్సవం ఈ సంవత్సరం ఏప్రిల్ 7 నిర్వహించబడనుంది. ఇక సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు వంటి సాత్విక బలిని సమర్పించడం అనివార్యం. ఇక ముఖ్య ఘట్టం స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం కొనసాగుతుంది. 24 మార్చి 2026 ఈ కార్యక్రమంలో ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను పసుపు, కుంకుమలతో పూజాధికాలు చేసి ఆ తర్వాత అమ్మవారికి సమర్పించగా భక్తులు ఆనందంగా పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నరసంపేటలో మున్సిపల్ శానిటేషన్ సమస్యలపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఘాటుగా నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్లు చెత్త చెదారం, బ్లాక్ డ్రైనేజీ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించమని డిమాండ్ చేశారు. ఇక మున్సిపల్ కమిషనర్ స్పందించకపోవడంతో సమస్యలపై గంభీర ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ నేతలు శివరాత్రి స్వామి, రాయడి కీర్తిరెడ్డి, దుష్వంత్ రెడ్డి, దొమ్మిటి రమ్య తదితరులు పాల్గొన్నారు. నేను 9వ వార్డ్ కౌన్సిలర్. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న అనేక సమస్యల మీద మాట్లాడదామని మేము కౌన్సిలర్ల మందరం అనుకుని ఇక్కడ రావడం జరిగింది. మున్సిపాలిటీ అంటే పెద్దగా అర్బనైజేషన్, మోడర్నైజేషన్ ఎవరికి అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బేసిక్ ఎసెన్షియల్స్ అనేవి ఫెసిలిటేట్ చేస్తే ప్రజలు అనేది చాలా హ్యాపీగా ఉంటారు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మోరీలు, వాసన, ఆ చెత్త తీయకపోవడం, తీసిన చెత్త మళ్ళీ 10-15 డేస్ వరకు మళ్ళీ ఎత్తకపోవడం వల్ల మళ్ళీ తీసిన చెత్త అందులోనే పడిపోవడము, లేదు బయటికి వెళ్దాము ఎండాకాలము అంటే వేడితో ఉడకపోసి బయట చల్ల గాలి కోసం వెళ్దాము అంటే కోతుల బెద్ద, కోతులు, కుక్కలు, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఏకాభిప్రాయంతో అందరూ కలిసి నడిచి అభివృద్ధిలో కొనసాగించాలని కూడా చెప్తున్నాను. మరి మా పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మీదకు మరి మేము కూడా ప్రజలలో తిరుగుతున్నాం కాబట్టి మరి ప్రజల పక్షాన మా కౌన్సిలర్స్, మా ప్రజలు అందరం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలి మీ ద్వారాని ఇవాళ మరి నిరసన కార్యక్రమం చేసుకుంటూ మరి ఇక్కడ రావడం జరిగింది. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కనుక ఇట్లా మంచిగా జరగకపోతే మరి పెద్ద ఎత్తున కూడా మేము నినాదాలు చేసుకుంటూ మరి చాలా ఎక్కడి వరకైనా హైదరాబాద్ CDMA దాకానైనా పోవడానికి మేము సిద్ధం. కాబట్టి మరోసారి ఇలాంటి రిపీట్ కాకుండా ఎలక్ట్రీషియన్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, అభివృద్ధి పనులు ఇంకేదైనా కావచ్చు, వాటిలో ప్రతి విషయంలో కూడా మాకు సహకరించాలి. కమిషనర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ పక్షపాతం వహించకుండా అభివృద్ధిలో మమ్మల్ని కలుపుకొని పోవాలని చెప్పి మీ అందరితోటి కూడా తెలవాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. వరంగల్ జిల్లా నరసంపేట మండలం రాజుపేట శివారులో చింతగడ్డ గ్రామస్తులు డంపింగ్ యార్డ్ కారణంగా సుమారు 10 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలపై ఆందోళనకు రాస్తారోకో చేపట్టారు. పాకల రోడ్లో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఏర్పడింది. రాజుపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిరాం సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చడంతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు. ఇక నరసంపేట టౌన్ సిఐ శ్రీనివాస్ ట్రాఫిక్ సక్రమంగా నిర్వహించి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. గ్రామస్తులు డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా బాధ అట్లా ఉన్నది. మరి మేము సేవలు ఉండాలా ఎట్లా మాకు తెలుస్తలేదు. 10 ఎకరాల భూమి ఉన్నాయి అక్కడ మా చేను పక్కన నర్సంపేట అయినది మా చేను పక్కనే ఉన్నది. రోడ్ పక్కన
గ్యాస్ కంపెనీ పక్కన నర్సంపేట మండలం రాజపేట గ్రామ పంచాయతీ చింతగడ్డ తండ. మా ఊరందరం ఇవాళ ఇక్కడ ఎందుకు జమ అయినాము అంటే మాకు గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు 30 సంవత్సరాల వయసు నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పోయింది, టీఆర్ఎస్ పోయింది, బీజేపీ పోయింది, కాంగ్రెస్ పోయింది, అన్ని పార్టీలు పోయినాయి. కానీ ఇప్పటి వరకు మా తండకి నర్సంపేట నుంచి గత 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సంపేటకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతగడ్డ తండకి గత 30 సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళిపోతున్నాయి. కానీ మాకు ఇప్పటి వరకు ఒక రోడ్డు వేయలేదు. ఈ రోడ్డు కింద మా చింతగడ్డ తండ దాటేసి దాదాపుగా ఒక 100 ఎకరాల వ్యవసాయ భూములు కాల్వ కట్ట కింద ఖానాపురం మండలం కాల్వ కింద పొలాలు ఒక 100,000 ఎకరాల పొలాలు అన్ని కూడా 4 రోజులైతే వర్షాలు పడితే ఈ రోడ్డు గుంట పోతే మోకాల లోతు దిగబడుతుంది. అయినా కూడా మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఓర్చుకొని ఉంటున్నాం. గత సంవత్సరం నుంచి మాకు గ్యాస్ బండి వచ్చినా కూడా, అంబులెన్స్ వచ్చినా కూడా, ఏ 4 వీల్ వెహికల్ వచ్చినా కూడా తండకి రావడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ కావాల్సింది రోడ్డు తర్వాత ఇంకో ఎక్స్ట్రా మంచినీళ్ళ బోరు, డంపింగ్ యార్డ్ చెత్త అక్కడ ఉండొద్దు. మాకు అన్ని విధాల వసతులు కల్పించే విధంగా చేస్తేనే మేము ఇక్కడ నుంచి జరగడం అనేది జరుగుతుంది. లేదంటే ఎన్ని రోజులైనా ఈ ధర్నా ఇట్లనే కొనసాగిస్తాం. శ్రీకాకుళం జిల్లాలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్ పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు, సాగు భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఆయన తెలిపిన విధంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటుగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని, భూమి లేని నిరుపేదలకు సాగు భూమి, టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు స్వాధీనం, అలాగే జిల్లాలోని భూమాఫియాని అరికట్టడం, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి వసంతరావు, వై వేణు, లక్ష్మి, మల్లేష్, కృష్ణ కుమార్ పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 హామీలను అమలు చేయాలనేసి కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఆ సూపర్ 6 హామీలలోనే ఒక మాట వారు కూటమి ప్రభుత్వం వారు ఇచ్చారు. ఏమిటంటే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇల్లు స్థలం ఇస్తూ ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం మరలా మొన్ననే చెప్పారు, ఉగాది సందర్భంగా ఇల్లు స్థలాలు వెంటనే ఇస్తామన్నా. ఇప్పుడు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి 3 సెంట్లు, 2 సెంట్లు ఇల్లు స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పినా ఇంతవరకు కూడా ఏ యొక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే భూమాఫియా చాలా పెద్దగా తీవ్రంగా జరుగుతూ ఉంది. ఆ భూమాఫియాలో ఉన్న మీ అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, పేద ప్రజలున్నారు, బడుగు బలహీన వర్గ ప్రజలున్నారు. ఆ భూమిలో కొంత వీరికి భూమినిస్తే ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో డ్రగ్స్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అడిషనల్ డీసీపీ ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు అలవాటైతే జీవితం పాడవుతుందన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఎక్కువగా యువత డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం డ్రగ్స్ నిరోధానికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు. బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులైనప్పుడే సమాజం సన్మార్గంలో నడుస్తుందని ఆయన అన్నారు. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల అవుతానని డ్రగ్ రహిత జీవన శైలిని వెళ్తున్నారు. స్కూల్లో టీచర్ రావట్లేదు, పిల్లలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఒక బాధ్యత తీసుకోవాలి. ఇంట్లో పేరెంట్స్ ఏదైనా ప్రవర్తనలో తేడా ఉంది, అప్పుడు ఎందుకు ఉంది అని ఆలోచించాలి. అంటే వాళ్ళ ప్రవర్తనలో సాక్ష్య అధినియం వినాలే, మాట్లాడద్దు. మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. నేను చెప్పే మాటలు మీకు దొరకవు. తర్వాత ఇవి మీరు చేసపోయి చెప్పాలి. మీ సమాజంలో మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి, ఇంటి వాళ్ళకి చెప్పాలి, తల్లిదండ్రులకు చెప్పాలి. చెప్తారా? చెప్పాలి. అడిషనల్ డీసీకి లాంటి సార్ మాట్లాడు జి ప్రసాదరావు. నేను చదువుకొని పైకి వచ్చి ఇవాళ ఉద్యోగం చేయాలి. మీరు ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, సంఘ సంస్కర్తలు కావాలి, సామాజిక
స్పృహ కలిగిన ఎన్జిఓస్ కావాలి. వీళ్ళందరూ ఉంటేనే సమాజం. వనపర్తి జిల్లా ఏదల మండలం గొల్లపల్లి గ్రామంలో వీరపాగ చెన్నయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టు కురివేసుకుని చనిపోయాడు. కుటుంబ సభ్యులు ఉపాధి హామీ పనికి వెళ్లిన సమయంలో ఇది జరిగినట్లుగా తెలిపారు. అతని కొడుకు కోడలు మరణానికి కారణం అర్థం కాలేదని పేర్కొన్నారు. ఈ ఘటనను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుడిపల్లి రిజర్వాయర్ సందర్శనకు వెళ్తుండగా గమనించి మరణానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఏమో సార్ పనిపోయినా మేము రోజు ఉన్నాయి తాళ్ళు మా ఇంట్లో లేని లేవు జరిగింది కదా ఏదో గొడవ కదా ఇప్పుడు తెలియదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్ష ఉద్రిక్తంగా కొనసాగుతుంది. సుమారు 40 మంది ఉపాధ్యాయులు దీక్షలో పాల్గొని మరొక 60 మంది సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయులు 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ అంశాన్ని వెంటనే పరిష్కరించాలని, 29% ఐఆర్ విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్ నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి యూటీఎఫ్ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధానంగా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా పీఆర్సీ అమలు చేయాలని, ఐఆర్ 29% ప్రకటించాలని చెప్పి, హెల్త్ కార్డులు ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి హెల్త్ కార్డు ఇష్యూలను పరిష్కారం చేయాలని చెప్పేసి, 50 అమలు చేయాలని చెప్పి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక రకాల డిమాండ్స్తో ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ నియమించలేదు. మేము పీఆర్సీ కమిషన్ నియమించమని గవర్నమెంట్కి అనేక ఉద్యమాల ద్వారా మరి విన్నవించుకున్నాం. అయినప్పటికీ కూడా మా యొక్క విన్నపాన్ని మరి ప్రభుత్వాలు పట్టించుకున్న మొద్దునిద్ర పోతున్నట్టుగా ఉన్నాయి. కాబట్టి మేము ఈ రోజున మరి ఒకరోజు రిలే నిరాహార దీక్షకి ఈరోజు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా యూటీఎఫ్గా నిరాహార దీక్షలు చేస్తున్నాం. అలాగే మరి తదుపరి కార్యాచరణగా జిల్లాలో 2 రోజుల నిరాహార దీక్షలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాలు ఉపాధ్యాయుల్ని పాఠాలు కట్టుకోవాల్సినటువంటి ఉపాధ్యాయుల్ని పాఠశాలలో ఉంచకుండా ఇలా వీధుల పాలు చేయకుండా పునరాలోచించాలని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఉపాధ్యాయులకి ఏవైతే హామీలు ఇచ్చారో ఆర్థిక పరమైనటువంటి రిటైర్మెంట్, ఉద్యోగులకి పెన్షన్, అది ఆయాచితంగా ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదు, అది ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క హక్కు. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఏ డిమాండ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని కోరుతారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో యువజన విభాగ అధ్యక్షుడు కడుపుట్ల పైడుపు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యువతకు ప్రయోజనం లేకపోయిందని ఆయన అన్నారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం వైఫల్యమైందని ఆరోపించారు. ఇక జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన పోస్టులు సరిపోవని, ఇతర మార్గాల ద్వారా మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొన్న ఏదైతే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చిందో ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్న ఉద్యోగాలు చూసిన తర్వాత మన రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా చాలా నిరాశకు గురయ్యారు. ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు లక్షల్లో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నీ కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా ఈరోజు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో 10,000 పోస్టులు మాత్రమే తీయడం
చాలా బాధాకరం. నిరుద్యోగులందరూ ఎంతో కష్టపడి హాస్టల్ అంటూ ఉండి చదువుకొని ఈరోజు చాలా నిరాశకు గురవుతున్నారు. జాబ్ క్యాలెండర్ని వెంటనే రీషెడ్యూల్ చేయాలి.